ఈ మోసపోవద్దు అని చెప్పే తల్లిదండ్రులు దుర్మార్గుల్లా కనిపిస్తారు. ఆ ఏజ్‌లో ఎలా ఉంటుందంటే, అరె! నాకిష్టము. నా లైఫ్ నేను సెటిల్ చేసుకోవద్దా? నాకు తెలియదా? అనే ఒక ఆలోచన, దృక్పథంలోకెళ్ళిపోతారు వీళ్ళు. వీళ్ళు మారరు. వీళ్ళు మారలేరు. ఎందుకంటే, వాడు కంప్లీట్‌గా మోసం చేసేస్తే తప్ప, వీళ్ళు మధ్యలోంచి బయటకి రాలేరు. హ్మ్. అలాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొట్టేది మైండ్ మీద దెబ్బ ఎన్ని జన్మలెత్తినా పోదంత దారుణంగా ఉంటుంది. అందుకోసమే తల్లిదండ్రులు నీ మంచి ఆలోచిస్తారు అన్న సింపుల్ పాయింట్ అర్థం చేసుకోవాలి. లేదా నీ కాళ్ళ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నువ్వు నిలుచోగలవు. నీకంటూ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నీకంటూ ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎప్పుడూ రాంగ్ డెసిషన్‌లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ట్రాప్ చేయడం, వాటిని యూజ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఏ అమ్మాయి కూడా అలాంటి ట్రాప్‌లో పడి మోసపోకూడదు. ఎప్పుడు కూడా మోసపోకూడదు. అందులోనూ తల్లిదండ్రులకు పెట్టే బాధ ఎవరినైనా మనము ఇబ్బంది పెట్టొచ్చు గానీ, తల్లిదండ్రులని ఎప్పుడూ ఏడిపించకూడదు. అన్ని పాపాలలోకి మహాపాపం అంటారు. తల్లిదండ్రులను బాధపెట్టి కొంచెం టైం తీసుకున్నా సరే, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే, సినిమాల్లో చూపించినట్టుగా నువ్వు లేచిపోయి, పారిపోయి పెళ్లి చేసుకోవడం, నీ ఇంటి పరువు పోయినా పర్లేదనుకోవడం, ఇవన్నీ సినిమాల వరకు బావుంటాయేమో. కానీ రియల్ లైఫ్‌కొచ్చేసరికి కాదు, కాదు, కాదు. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఏడిస్తే ఆ ప్రతి కన్నీరుకి నువ్వు చెల్లించుకోవాల్సొస్తుంది. వెరీ, వెరీ రాంగ్. నీ మీద 20 సంవత్సరాలు ప్రాణం పెట్టుకుని నువ్వు రిటర్న్ ఏదో ఇస్తావని కాదు. నా కూతురు బాగుండాలి, మంచిగా ఉండాలి, ఒకళ్ళని మేము చేయమా పెళ్ళి, మంచిగా చేయాలి అనే ఒక ఆలోచనతో ఉంటే, వాళ్ళని మోసం చేయడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. అది కూడా ఎవరి కోసం? అర్ధరాత్రి 11 గంటలకు, 12 గంటలకు ట్యాంక్ బండ్ మీద తిప్పేవాడి కోసము, కేక్ కటింగులు చేయించేవాడి కోసము ప్రేమ కానే కాదు. అసలది ప్రేమనే కాదు. ఎప్పుడైతే కేక్ కటింగుల కోసమో, టీ షర్ట్‌ల కోసమో, లేపోతే ఇద్దరూ ప్రేమగా ఉండి చేయి పట్టుకొని తిరగడం కోసమో ఆర్ పీడీఏ పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఎఫెక్షన్ కోసమో కాదు.